తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి గారికి నమస్కారం. సార్ గారు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేశారు. హైడ్రా మరి ఇంతవరకు రామంతాపూర్ పెద్ద చెరువు చిన్న చెరువు పరిరక్షణ కోసం రాలేదు. ఎన్నో ఫిర్యాదులు చేశాం ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా. నిన్న జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ 2 కార్యాలయంలో ప్రజావాణిలో ఉప్పల్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాల గురించి కొంతమంది ఫిర్యాదు చేశారు. ఎన్నో ఫిర్యాదులు ఉన్నా కూడా ఉప్పల్ సర్కిల్ 2 జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ 2 అధికారులు, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక్కరోజు కూడా, అంటే ఎన్నో ఉన్నాయి ఈ ఫిర్యాదులు, స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళు జీతాలు తీసుకోవట్లేదా? జీతాలు ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి? వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి వీళ్ళ బాధ్యత ఏంది? ఎన్నో ఫిర్యాదులు చూడండి, ఇన్వార్డులు చూడండి, ఆర్టీఐ ప్రకారం చూడండి, ట్విట్టర్ ద్వారా చూడండి, ప్రభుత్వ అధికారిక అన్నీ చూడండి. నిన్న ఇచ్చారు. నిన్న కొంతమంది పర్యావరణ ప్రేమికులు చెరువు పరిరక్షణ కోసం ఇచ్చారు. చాలా సంతోషం. కొన్ని మీడియా కథనాలు కూడా వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఆంధ్రప్రభలో వచ్చింది, వార్తలు వచ్చింది. ముఖ్యమంత్రి గారు తక్షణమే మీరు ఉప్పల్ సర్కిల్ 2లో ఏసీబీ విజిలెన్స్ ఎన్ని ఉన్నాయో ఈ వీటితో ఒకసారి విచారణ చేయించండి. అన్ని ఫైల్స్ మీద మీకు వాస్తవాలు తెలుస్తాయి. వీరికి ఈ యొక్క అధికారులకు అండగా ఎవరో ఉన్నారు, అసలు కాపాడుతున్నారు వీళ్ళను. ఎందుకంటే ఇంత అవినీతి జరుగుతున్నా కూడా అసలు చలనం లేదు. అంటే ఏంటి అసలు? వీళ్ళకి అండగా ఎవరో ఉన్నారు. తక్షణమే జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ 2లో ఏసీబీ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీ